భూమిపైన పెట్టుబడి పెట్టాలి అనేది ఉత్తమ ఆలోచన. మనం నిద్రలో ఉన్న భూమి నుంచో జనం ఖాళీ చెప్పద్దాం, పేజీలు పడాలి ఎదురు నుంచో. చిలుమూరు అనిత, చిలుమూరు అనిత, మహాలక్ష్మి, కాటూరు భాగ్యం, కోట సుధాకర్ రావు, ఒకసారి నుంచి పట్టుకోండి. కోట సుధాకర్ రావు సొదలు, చిలకమ్మ, మెరకనపల్లి బేబీ, మెరకనపల్లి బేబీ, మెరకనపల్లి కల్పన, అంగళకూతురు స్వరూప, వర్తక సంఘం ఈ ఏదైతే వరద విపత్తు ఇక్కడ జరిగిందో ఈ విపత్తుకి స్పందిస్తూ మా అసోసియేషన్ సంఘ సభ్యులందరూ కలిసి తీసుకున్నటువంటి ఈ సేవా కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం హృదయ విదారకమైంది. ఎన్నో లక్షల మంది ప్రజలు దీంట్లో ఇదయ్యారు. మాకు చేతనైనంతలో ఈ గ్రామంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎన్నో అంటే ఎప్పుడు ఏ విపత్తు జరిగినా కూడా మా అసోసియేషన్ సంఘ సభ్యులు ఈ విధంగా స్పందించడం అనేది మాకు కూడా సంతోషంగా ఉంది. ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా త్వరగా కోలుకోవాలని, అందరూ త్వరగా ఈ సమస్య నుంచి బయటపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. సహాయార్థం నిత్యావసర వస్తువుల పంపిణీ కోసం తెనాలి వెండి బంగారం గల వర్తకులు అందరం కలిసి సుమారుగా 2 లక్షల రూపాయలు మేము ఇచ్చేసి ఒక 14 రకాల వంట సామాన్లకి సరుకులు మేము తీసుకొచ్చాం. అవి ఈ రోజున ఈ చిలుమూరు లంకలో నరేష్ గారి పర్యవేక్షణలో తెనాలి వెండి బంగారం గల వ్యాపారస్తులు అందరం వచ్చి వాళ్ళకి మేము అవకాశం కలిగించాము. మేము రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా మేము ప్రతిసారి స్పందించి మా సంఘం తరఫున మేము సహాయ సహకారాలు అందిస్తుంటాం. అందులో భాగంగా మాకు ఎంక్వైరీలో చిలుమూరు లంక అనే ఉంది, దానిలో ఒక 185 మంది ఉన్నారు. వారికి మీరు సాయం అందించండి అని మాకు తెలియజేశారు. అందుకని ఈ రోజున వచ్చి వారికి మేము నిత్యావసర వస్తువులు మేము పంపిణీ చేస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ సర్పంచ్ కానీ ప్రజలు కానీ మాకు సహాయ సహకారాలు అందిస్తూ మాకు చాలా తోడ్పాటునిచ్చారు. వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇందు మూలంగా.